హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే గత కొద్ది రోజులుగా అసలు తమిళనాడులో జరుగుతున్న ఇష్యూ అంతా భారతదేశం అంతా దద్దరిల్లిపోతుంది. అండ్ కావేరీ సమస్య ఓ పక్కన అసలు అది పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు త్రిష ఇష్యూ అన్నదే మొత్తం టోటల్గా నేషనల్ మీడియా దగ్గర నుంచి ఆల్ స్టేట్స్ మీడియాని పూర్తిగా డామినేట్ చేసి పారేసింది. ఎందుకంటే కావేరీ సమస్య అనేది ఇవాళది కాదు, ఎప్పుడో 1892 నుంచి ఉన్నది. అండ్ 1924లో దానికి ఏదో మైసూరు అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ మధ్య ఏవో కొన్ని అగ్రిమెంట్లు జరిగి అది కొన్నాళ్ళు నడిచింది. తర్వాత కూడా అది రావణకాష్టంలో రగులుతూ ఎప్పటికప్పుడు కావేరీ జలాలు తమిళనాడు అనే ఇష్యూ అన్నది ఎప్పటికప్పుడు ఒక బర్నింగ్ టాపిక్గా వచ్చింది. అండ్ 1956లో 90లోని దానికి కొంతవరకు ఒక ఒక బోర్డు, దానికి ఒక వ్యవహారం చక్కబడ్డం జరిగినట్టుగా జరిగి మళ్ళీ అదంతా మొత్తం చెదిరిపోయింది. అండ్ 1956లో ప్రధానంగా ఎప్పుడైతే స్టేట్స్ రీఫార్మేషన్ జరిగాయో అప్పుడు మరీ జటిలం అయిపోయిందనమాట కావేరీ ఇష్యూ అనేది. కావేరీ బేసిన్లో ఇవతల తమిళనాడు అండ్ కర్ణాటక అగ్రికల్చర్ అంతా కూడా ఆ బేస్ మీదే ఆధారపడి ఉంది. బేసిక్గా తమిళనాడుకి ఎప్పుడు వాటర్ సమస్య, ఆ వాటరు షేర్ చేసుకోవాలా. ఆ తమిళనాడులో ముఖ్యంగా మెడ్రాస్లో వాటర్ సమస్యని దృష్టిలో పెట్టుకునే మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాస్ మీద కొంతవరకైనా మమకారం, ఆయన తాలూకా రుణం తీర్చుకోవడం కోసం అని చెప్పి అక్కడ ప్రజలు పడుతున్న నీటి సమస్య కన్నీటి సమస్యలా మారిందని చెప్పి ఆయన కొంతవరకు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా వాటర్ని సప్లై చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. బాలచంద్ర గారు లాంటి ఒక పెద్ద దర్శకుడు అక్కడ జరుగుతున్న ఆ వాటర్ ప్రాబ్లం మీదే తన్నీర్ అని సినిమా కూడా తీయడం జరిగింది. అండ్ ఈ ఇష్యూ అంతా ఓ పక్కన జరుగుతుండగా బోల్డ్ ఎపెక్స్ కోర్టులు వచ్చినాయి, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని వచ్చింది. అయినప్పటికీ కూడా అది ఏ రోజున కూడా మీకు ఎక్కువైపోయిందంటే మాకు ఎక్కువైంది, మీకు తక్కువైందంటే మాకు తక్కువైందని కర్ణాటక తమిళనాడు ఎప్పటికప్పుడు కీచులు ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ ఇష్యూ ఇప్పుడు మన జోసెఫ్ విజయ్ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అక్కడికి వచ్చారో అది మళ్ళీ సీన్ మీదకి వచ్చింది. ఎందుకంటే వాటర్ సమస్య అన్నది అక్కడ ఎప్పుడు కూడా ఒక నిరంతర ధారావాహిక సీరియల్ లాగా ఎప్పుడు నడుస్తుంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది. ఆయన సరిగ్గా పోరాడటం లేదు, దానికి సంబంధించి కావేరీ జలాలకి సరి అయిన పరిష్కారం తీసుకురావట్లేదని మళ్ళీ విజయ్ మీద డిఎంకే పార్టీ విరుచుకుపడడం జరుగుతోంది. ఈ విరుచుకుపడే దాంట్లో జరిగిన సభలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తన్ని ఎంగవరమో అంగవరదు, ఎంగపోవడమో అంగపోవడం ఏదో సంథింగ్ ఇలా అక్కడి నుంచి ఇంకో ప్లేస్ నుంచి ఇంకొక నియోజకవర్గం నుంచి త్రిష ఎలక్షన్లో పోటీ చేస్తారు, అక్కడ గెలిచిన తర్వాత ఆవిడకి మంత్రి పదవిని ఇస్తారు, హోమ్ మినిస్టర్ని చేసేస్తారు. ఇలాంటి ఊహాగానాలు, ఇలాంటి స్పెక్యులేషన్స్ కూడా చాలా జోరుగా వాడిగా వేడిగా నడిచినాయి అక్కడ తమిళనాడులో. ఇవన్నీ కూడా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో మీడియా మొత్తం అంతా కూడా ఈ ఇష్యూస్ని క్యాచ్ చేస్తూనే వచ్చింది. కాకపోతే మొన్న జరిగిన సభలో ఏమైందంటే వాళ్ళు ప్లాంట్ చేసిన డిఎంకే కార్యకర్తలు వాళ్ళు కావాలనే త్రిషని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నప్పుడు ఈ కావేరీ జలాల మీద మాట్లాడి విజయ్ని టార్గెట్ చేస్తున్న మాట్లాడుతున్న సందర్భంలో త్రిష అని అరవడం జరిగింది. అరిచినప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఏమో తన్ని ఎంగవరదు అంగపోవడం అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుందని తమిళ్లో మాట్లాడాడు. అది కూడా మన వాళ్ళు తెలుగులోని డబ్ చేసి తెలుగులో పోస్ట్ చేసిన పోస్టులు ఉన్నాయి. అండ్ నేషనల్ లెవెల్లో రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి దీని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేసి రిలీజ్ చేశాడు అర్నబ్ గోస్వామి గారు కూడా. అయితే ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే వాళ్ళు బేసిక్గా ఈ డిఎంకే ఇవన్నీ కూడా యాంటీ అప్పర్ కాస్ట్ల మీదే అక్కడ మొట్టమొదటి నుంచి తమిళనాడులో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అండ్ త్రిష బీయింగ్ ఎ బ్రాహ్మిన్ అయ్యర్ కాబట్టి త్రిష కృష్ణన్ షీఈ్ ఎ బ్రాహ్మిన్. అదొక విజయ్ మదర్ కూడా బ్రాహ్మినే, విజయ్ క్యాస్ట్ కాదు ఆవిడ బ్రాహ్మిన్. అలాగే ఇక్కడ త్రిష కూడా బ్రాహ్మిన్ కాబట్టి వాళ్ళకి టార్గెట్ చేయడం అనేది చాలా అంటే ఒక సహజ సిద్ధమైన టార్గెట్ త్రిష, బికాజ్ షీఈ్ ఎ బ్రాహ్మిన్. సో ఈ ఇష్యూ ఇలా జరుగుతుండగా ఉదయనిధి మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా దారుణమైన మహిళా కమిషన్ వరకు, నేషనల్ ఉమెన్ కమిషన్ వరకు వెళ్ళడం, అది చాలా అప్రోర్ రావడం. ఎందుకంటే దానికి చాలా బ్యాడ్ అండ్ వల్గర్ మీనింగ్ ఉన్నది. అదర్వైజ్ కొలెక్యువల్గా తీసుకుంటే తన్ని అంగపోవడము అంటే
దాన్ని దే హ్యావ్ ప్రాపర్లీ డయాగ్నైజ్డ్ ఇట్ అండ్ సెన్స్డ్ ఇట్. తను మాట్లాడిన మాట దానికి ఆ వల్గర్ సెన్స్ అందులో ఉన్నది అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉదయనిధి స్టాలిన్కి వచ్చేసింది. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు ఎవరైనా అనే దానికి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనుభవిస్తున్న జైలు అన్నదే, అంటే ఏదో బెయిలు ఇవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందైతే మాత్రం విజయ్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. త్రిషేమి ఆయన అర్థం కాదు, ఇంకా ఏవో స్పెక్యులేషన్సే తప్పితే ఆయన ఏమి పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు, పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉన్నది, ఒక బాండ్ ఉన్నది అన్నది అది ఒక మొట్టమొదటి ఆర్గానిక్గా వస్తున్న ఒక అబ్జర్వేషను. దాని మీద విశ్లేషణలు గట్ట మనకు వస్తున్నాయి. కానీ బట్ త్రిషని అనడం అన్నది ఒక విమెన్ని, ఒక మహిళని పబ్లిక్ బహిరంగ వేదిక మీద ఆ విధంగా మాట్లాడడం, చులకన చేసినట్టుగా మాట్లాడడం, అవమానకరమైన అశ్లీలమైన సెన్స్ వచ్చేటట్టుగా మాట్లాడడాన్ని మాత్రం ఎవ్వరూ క్షమించలేదు. అండ్ మోర్ సో విజయ్ అస్సలు క్షమించలేదు. యాజ్ ఎ సీఎం ఈ హాజ్ కంప్లీట్లీ వెంటనే కేసులు, ఉదయనిధి స్టాలిన్ మీద ఇవాళ కేసు ఏంటి, ఎన్నో బోల్డ్ కేసులు ఉన్నాయి. శశికళ కాళ్ళ మీద వెళ్ళి పడతాడు పళనిస్వామి అని చెప్పి అన్నప్పుడు అప్పుడో పెద్ద అప్రోర్ వచ్చింది, అదో కేసు అయింది. తర్వాత సనాతన ధర్మం అన్నది ఒక డెంగ్యూ లాంటిది, ఒక వైరస్ అది, కాబట్టి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, ఇది దేశానికే ప్రమాదం అన్నప్పుడు ఇంకో కేసు జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు ఉదయనిధి స్టాలిన్ చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడడం, అతని మీద కేసులు నమోదవడం అన్నది ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రక్రియ తప్పితే ఇవాళ కొత్తగా జరిగింది అయితే మాత్రం కాదు. వాళ్ళకి ఇదే కావాలి, ఎందుకంటే దే వాంట్ సమ్ పబ్లిక్ డిస్టర్బెన్స్, సమ్ మీడియా కవరేజ్, మీడియా ఫోకస్, అండ్ తద్వారా వాళ్ళే ప్లాంట్ చేసి అలాంటి కార్యకర్తల్ని సభలో వాళ్ళ చేత త్రిషాన్ని అర్పించి అది అవమానకరమైన విషయం అని చెప్పి సమాజం అంతా దాన్ని గ్రహించి మొత్తం అభిశంసించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే మమ్మల్ని టార్గెట్ చేసాడు విజయ్, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. అసలు ఇదొక ప్రతిపక్షాల తాలూకా ఒక ప్రాక్టీస్ అన్నమాట. వాళ్ళే ఒక మాట అనడం, తిరిగి మళ్ళీ అధికార హోదాలో ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే ఇమీడియట్గా మళ్ళీ తిరిగి వాళ్ళ మీద నోరు పెట్టుకుని పడ్డం అన్నది మనం చూస్తున్న దైనందిన చర్యగా మనకి ఎప్పుడూ కనిపిస్తోంది. అది ఇప్పుడు మనకేమైందంటే పవన్ కళ్యాణ్ గారు కాదు విజయ్ క్షమించి వదిలేయడానికి, లేకపోతే సహనంతో ఊరుకోవడానికి. ఎందుకంటే అక్కడ త్రిష ఆయన భార్య కాదు, ఫ్రెండ్ మాత్రమే, ఒక స్నేహితురాలు కలిసి నటించిన సహనటీమణి త్రిష. త్రిషను అంటేనే అది వేరే కలర్ వచ్చి తీసుకెళ్ళి జైల్లో పెట్టాల్సినంత పరిస్థితి వచ్చింది ఉదయనిధి స్టాలిన్కి. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి, భార్యని తిట్టి, అన్నయ్యని తిట్టి, తమ్ముడిని తిట్టి, కుటుంబం అందరినీ తిట్టి, తద్వారా పవన్ కళ్యాణ్ గారిని అవమానించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా దూషించాలి, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలి, రాళ్ళు పెట్టి కొట్టాలి అనే ఒక ప్రోగ్రామ్ను పెట్టుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా దాన్ని మీద దృష్టి పెట్టడం కానీ, ఆయన వాటికి ప్రతిస్పందించడం కానీ ఏ రోజున చేయలేదు. ఎందుకంటే ఆయన పదవి కోసమో అధికారం కోసమో రాజకీయాల్లోకి వచ్చిన మామూలు సాదా సీదా నేలబారు రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. ఆయన కోట్లు సినిమా పరిశ్రమలో టాప్ ర్యాంక్ స్టార్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. అంటే ఆయన అంత వైభవాన్ని కూడా విస్మరించి పరిత్యజించి రాజకీయాల్లోకి ఆయనకి ఎందుకు వచ్చారంటే ఆయన ప్రజాసేవే పరమార్థంగా వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ రోజున అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున అంత ప్రగతి, అంత అభివృద్ధి జరుగుతోంది అని చెప్పడానికి ఎదురుగుండా జరుగుతున్న సంఘటనలు, ఎదురుగుండా జరిగిన అభివృద్ధే ఒక సజీవ సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. లేకపోతే ఆ గిరిజనులు, ఆ ప్రాంతానికి ఆయన ఆరోగ్యం పాడైపోయే రేంజ్లో ఆయన రాత్రి పగలు పనిచేయడం, సెక్యూరిటీ కూడా లేకుండా ఆ కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న బాధల్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూసి వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాల్ని సూచించి ప్రభుత్వ యంత్రాంగాలకి వెంటనే అక్కడ రోడ్లు అమర్చి వాళ్ళందరూ చేతులెత్తి ఒక దేవుడికి దండం పెట్టినట్టుగా అక్కడ గిరిజన ప్రాంతంలో మహిళలు కానీ అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టి జేజేలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఈ రోజున పంచాయతీరాజ్ తరఫున జరుగుతున్న అభివృద్ధితో జాతీయ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి, ఎక్కడో 19వ స్థానంలో ఉన్నది 2వ స్థానంలోకి వెళ్ళిందని చెప్పి వార్తలు చదువుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ముందంజ వేసింది,
గత 5 ఏళ్లలో ఆయన రాజకీయాల్లోకి రావడానికి అంత పట్టుబట్టి ఓకే, ఎన్నికల సంరంభంలో ఎన్నికల ప్రసంగాలలో ఆయన ఉద్ధృతంగా మాట్లాడిన మాట వాస్తవం. అందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడి పబ్లిక్గా, అది కూడా ఆయన ప్రాణాలకు తెగించి అన్నిటికీ తెగించి ఆయన పోరాడిన మాట అయితే వాస్తవం. కానీ ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న గడ్డు పరిస్థితులు వెనుజులాలా తయారైపోయే భయంకరమైన వాస్తవాలు అక్కడ కనిపిస్తున్నప్పుడు ఏ పౌరుడైనా ఎందుకు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళ పట్ల ఎదురు తిరిగాడు, ప్రాణాలకైనా తెగించి ఎందుకు పోరాడాడో, ఆయన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్న అన్యాయాలు ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఒక అల్లూరి సీతారామరాజు ఎదురు తిరిగాడు, ప్రాణాలు అర్పించాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున అక్కడ జరుగుతున్న అన్యాయాలను అరికెట్టడానికి, లేకపోతే రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయే దిశగా వెళ్ళిపోయింది అండ్ ఆంధ్రప్రదేశ్ని ఎవ్వరూ కూడా దాన్ని బాగుపరచలేరు ఇదే పరిస్థితి కనుక నెలకొని ఉంటే అని చెప్పి ఆయన అన్నిటికీ, కానీ ఎలక్షన్లు క్యాంపెయిన్ అయిపోయి ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పదవిలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రగతి అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అన్న దాని మీద తప్పితే ఆయనకి ఇంకో జెండా కానీ ఇంకొక ఎజెండా కానీ లేకుండా పనిచేస్తూ రాత్రి పగులు పనిచేశారు ఆయన. కాబట్టి ఇప్పుడు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన అన్నారు, ఆయన కుటుంబాన్ని అన్నారు, ఆయన భార్యను అన్నారు, తల్లిని అన్నారు, అన్నయ్యని అన్నారు, ఇన్ని జరిగినా కూడా ఆయన ప్రభుత్వ పరంగా ఆయన హోదా రీత్యా ఆయనకున్న అధికారాలని ఎక్సర్సైజ్ చేసి ఎవరి మీద ఎటువంటి దాడి చేయించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మనం చూస్తే మనకే కళ్ళు ఎదురుగుండా కనిపిస్తుంది. కానీ విజయ్ పవన్ కళ్యాణ్ కాదు క్షమించి ఊరుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారు ప్రాథమికంగా బేసిక్గా ఆయన సనాతన ధర్మవాది. సనాతనం అంటే ఏంటి? సహనం, ఓరిమి, ఓర్పు, ఇదే సనాతన ధర్మం అంటే. కాబట్టి ఆయన సనాతన ధర్మవాది కాబట్టి సనాతన ధర్మానికి ఆయన శిరస్సు ఒగ్గి బతుకుతున్న మనిషి కాబట్టి ఆయన ఎవరి మీద కూడా ఇది తోక తొక్కలేదు, ఆయన కొమ్ములు విసరలేదు ఎవరి మీద కూడా. మొన్న ప్రశ్న జోసెఫ్ని వాళ్ళని కూడా జైల్లో పెట్టారంటే వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలని ప్రభుత్వమే గుర్తించి, పోలీసు విభాగాలే గుర్తించి పొరపాటు జరుగుతున్నదని చెప్పి వాళ్ళు తాలూకా అరాచకాలు, వాళ్ళ అకృత్యాలు, వాళ్ళ ఆఘాయిత్యాలు అన్నిటినీ బయటపెట్టి విధంగా వాళ్ళకి ఎలా డబ్బులు వస్తున్నాయి, డబ్బులు సంపాదించడం కోసం లేదా వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏ విధంగా ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రోత్సహించి అటువంటి కంటెంట్ని పంప్ చేస్తున్నారు సమాజాన్ని కలుషితం చేయడానికి అనే మతపరంగా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా, దేవుళ్ళ పరంగా అన్ని రకాలుగా ఒక రకమైన అశాంతిని నెలకొల్పే దిశగా వాళ్ళ కార్యక్రమాలు అలా ఉన్నాయని పోలీసు చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని, చర్య తీసుకుని వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు దాని వెనకాతలు ఏ రోజున కూడా దానికి వత్తాసు పలకలేదు, సై అంటే సై అని ముందుకు రాలేదు. బికాస్ ఈజ్ ఏ సనాతన ధర్మవాది కాబట్టి పవన్ కళ్యాణ్. విజయ్కి అటువంటి లేవు. ఓకే, ఆయన ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ సమ్ మెథడాలజీ ఇన్ తమిళనాడు. దేవాలయాలకు సంబంధించిన ఫండ్స్ మీద కూడా ఆయన చాలా చట్టపరమైన నిఘాని పెట్టి అవి దేవాలయాలకు మాత్రమే ఉపయోగపడాలని మంచి కార్యక్రమాలే విజయ్ కూడా. బికాజ్ యువకుడు కాబట్టి మంచి జరగాలి. ఎప్పుడు డిఎంకే, ఆల్ ఇండియా డిఎంకే మధ్యలోనే తమిళనాడు రాష్ట్రం ఎప్పుడు నలిగిపోతూ అడకత్తెరలో పోక చెక్కలాగా మూడో పార్టీకే దిక్కులేదు అక్కడ. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయితే నువ్వు అయితే లేకపోతే నేను అన్న రకంగా వెళ్ళింది. సినిమా గ్లామర్ వాళ్ళకి కావాలి కాబట్టి ఎప్పుడైతే జయలలిత గారు పోయారో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఒక డైరెక్షన్ తమిళనాడులో పోయింది. విజయ్ మధ్యలో బ్రహ్మాండంగా వచ్చి ఆకట్టుకుని ఓట్లు ఆయన ప్రసంగాల ద్వారా యువకుడు నమ్మారు. వీళ్ళిద్దరు రెండు పార్టీలతో అలిసిపోయిన తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా విజయ్ కోటేసి గెలిపించడం జరిగింది. అదంతా ఒక కథ. కానీ ఇక్కడ జరిగింది మాత్రం త్రిషని వాళ్ళు అనడాన్ని ఏమాత్రం విజయ్ క్షమించలేదు. అండ్ అందరూ కూడా నేషనల్ మీడియా దగ్గర నుంచి అందరూ కూడా ఉదయనిధి స్టాలిన్ని తిట్టిపోస్తున్నారు శుభ్రంగా. ఎందుకంటే అటువంటి సెన్స్ వచ్చినట్టు కూడా మాట్లాడకూడదు పబ్లిక్ డయాస్ మీద. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అలా మాట్లాడితే ఇంకా మామూలు జనసామాన్యం ఏ విధంగా మాట్లాడతారు
అనే ఒక స్పృహ కూడా లేకుండా కేవలం టార్గెట్ చేసి త్రిషను టార్గెట్ చేయడం, త్రిష ద్వారా విజయం టార్గెట్ చేయడం, అవి మనకి ఇక్కడ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో విరివిగా రోజు దినచర్యలా జరుగుతున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారిలాగా అందరూ కూడా ఏదో సరేలే ఒక లెంప మీద కొడితే రెండో లెంప చూపించే రకం కాదు అక్కడ వాళ్ళు. వెంటనే జైల్లో పెట్టారు తీసుకెళ్ళి. చాలు కదా, ఒక జైలు పాలేయడంటే చాలు కదా. ఆ పొరపాటు ఏంటన్నది మొత్తం ప్రపంచం అంతా గుర్తించింది కదా. ఆ మేరకు ఉదయనిధి స్టాలిన్ పరువు పోగొట్టుకున్నట్టుగా. అంటే వాళ్ళకి పరువుతో సంబంధం లేదనుకోండి రాజకీయ నాయకులకి. పవన్ కళ్యాణ్ గారి కంటే పరువుతో సమానం. ఎందుకంటే ఆయన రాజనీతిజ్ఞుడు, స్టేట్స్ మ్యాన్, రాజకీయ నాయకుడు కాదు. రాజకీయం అంటే రొచ్చు. ఆయన వచ్చింది ఆ రొచ్చు రాజకీయాల కోసం రాలేదు. ఆయన వచ్చింది ప్రజాసేవ కోసం, ప్రజా పరమార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ఆయన ఎవరు ఏ మాట మాట్లాడినా ఆయన ఏ రోజున కూడా మళ్ళీ తిరిగి ఎవరిని ఒక్క మాట అనలేదు. వాళ్ళ జనసేన ఆయన అభిమానించిన వాళ్ళు, ఆయన శ్రేణులు స్పందించారు, ప్రతిస్పందించారు. ఆయన ఏ రకమైన యాక్షన్ ఆయన హోదారిచ్చా ఇప్పుడు ఎవరి మీద తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ జరిగిన ఈ తంతు మొత్తం అంతా కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, అంటే పురుషులందు పుణ్యపురుషులు వేరే అని, రాజకీయ నాయకుల్లో రాజనీతిజ్ఞులు వేరే అనే విషయాన్ని గ్రహించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకి ప్రాపర్, ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్ పొలిటికల్ లీడర్ అండ్ పర్ఫెక్ట్ యాక్షన్ విజయ్ అక్కడ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.